అన్న ఇంకా ఎన్ని రోజులు అన్న ఈ షికావత్ గాడికి బానిసల్లా బతుకుతాం. మన పుష్ప అన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా తిరిగి రాడా? అన్నా అన్నా మన పుష్పన్న గురించి టీవీలో చెబుతున్నారు. రే పదంగా చూద్దాం. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. అన్నా మన పుష్పన్నకి ఏమైనా అయితే మనకు దిక్కెవరన్నా? రే పుష్పన్నకి ఏమీ కాకూడదని మన ఊరి గంగమ్మకు పూజలు చేద్దాం పదండి. ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను తా తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముడయ చూడగా వచ్చే గంగోరెను తా తల్లి, కల్లు కల్లు గడ్డలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను తా తల్లి. ఉల్లాకు తిరగట్టి ఉల్లోకి వచ్చనమ్మా, కలారి పూలు పెట్టి కల్లరులు తెచ్చనమ్మా, తంగేరు పూలు పెట్టి అంటాన దుకేనమ్మా, ముక్కు ముక్కెరబెట్టి ముల్లోకాల మీదనమ్మా, ముందార చూడంగా నూరు కన్నులమ్మ, ఎక్కాల చూడంగా నూరు కన్నులమ్మ, సాధు శిస్తులంతా సాగిల పట్టరమ్మ, మహాజు రాజులంతా ఒకరిందిరమ్మ, కోరిక కోరంగా రంగులు పూసినము ఆశలు తీరంగా